అందరికీ నమస్కారం. మేము బండి వెంకట సుబ్బమ్మ, మా అమ్మ చెల్లెలు భారతి, రాజేశ్వరి మా ఇంకో చెల్లెలు. మేము 2000 సంవత్సరంలో మా మీదకి ఒక వేరే వాళ్ళు వచ్చి మా జాగా అనేసి వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళు 2004లో 2010లో కోర్టు కొట్టేసింది. ఆ కాగితాలను ఎత్తుకొని ఇప్పుడు ప్రస్తుత తెలుగుదేశం నాయకుడైన కంకనాల రజనీకాంత్ నాయుడు ఆ కాగితాలను ఎత్తుకొని వచ్చి అందరికీ ఇది కోర్టులో ఉన్నా కూడా సరే, పోలీసులను మా మీద పంపించి, సివిల్ డిస్ప్యూట్లో ఉన్నా కూడా సరే పోలీసులు మా మీద పంపించి 145 పెట్టించారు మా మీద. ఆ పొద్దు ఆయన అధికార బలం ఉపయోగించి మీ వైసీపీ నాయకులు అని చెప్తాడు, అన్ని చెప్తాడు ఆయన. సివిల్ డిస్ప్యూట్ ఉన్నా కూడా పోలీసులు ఎలా వస్తారో మాకు తెలియదు, మా మీద 145 పెట్టారు. మేము ఏ ఆఫీసుకి పోయినా ఆఫీస్ కాడికి ముందుగా వస్తాడు. 10 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ లో కూర్చొని మాకిచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ని ఆయన దీన్ని జారీ చేయబడలేదు అనేసి ఒక ఆర్టీఐ కింద ఏదో అప్లై చేశాం మేము అనేసి ఇచ్చారు. అది ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు అది మాకు ఎంక్వైరీ చేయకుండా అది ఎలా ఇచ్చారో మాకు తెలియదు. అది గవర్నమెంట్ అటువంటి ఆర్టీఐ వాళ్ళు ఇస్తారు. ప్రజలకు సంబంధించిన వాటిని ఎలా ఇచ్చారని మాకు తెలియదు. ఒక రాజముద్ర ఉండేదాన్ని జారీ చేయలేదని ఒక ఎంఆర్ఓ ఇచ్చినాడు. అది ఎలా ఇచ్చాడో మాకు తెలియదు. ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు 10 రోజులు ఆడు కూర్చొని మాకు తెలియదు. మేము మళ్ళీ ప్లాన్ అప్రూవల్ కోసం హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి, మా కాగితాలు చూడలేదని మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 3 నెలల్లో వీళ్ళని పరిష్కరించండి వీళ్ళ సమస్యని అనేసి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం తీసుకొని మేము కమిషనర్ గారిని కలిసి మేము ఇస్తే అక్కడుండే సర్వేర్ కోటేశ్వరరావుతో కలుసుకొని ఈయన మా ప్లాన్ అప్రూవల్ అయిందని కూడా మా డాక్యుమెంట్స్ కాడ ఇది డీకేటీ అది ఇది అనేసి ఆపిచ్చేసినారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆయన ఏదైతే మున్సిపల్ ఆఫీస్లో వచ్చి ఈయన ప్లానింగ్ ఆఫీసరు వంశీ గారు, ఈయన ప్లానింగ్ ఆఫీసర్ వంశీ గారు, ఈ ముందు ఆయన కోటేశ్వరరావు సర్వేరు. మేము హైకోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి అయ్యా మాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దీని ప్రకారం మీకు చేయండి అంటే అప్పుడుండే సార్ చేస్తామని చెప్పి మాకు ఎల్డీపీకి ఇచ్చి అన్ని ప్లాన్ కూడా అప్రూవల్ అయిపోయింది మాది. ఆ తర్వాత ఈయన రాజకీయ బలం ఉపయోగించి మా కాగితాలని కామాలు పెట్టాం మేము అని అంటారు అధికారులు. అది ఎట్ట కామాలు పెట్టినా సార్, సింగిల్ డాక్యుమెంట్ ఇస్తా ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిన కమిషనర్ గారు మాది సింగిల్ డాక్యుమెంట్ ఉన్నదనేసి మేము పన్ను కాగితాలు ఇస్తే పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారు ఎంఆర్ఓకి స్వయంగా వచ్చి కాగితాలు ఇచ్చారు ఆమె చేతులతోనే. వీళ్ళు సింగిల్ డాక్యుమెంట్ ఉందా లేదా అనేసి ఎంఆర్ఓకి కాగితాలు ఇస్తే ఈ రోజుకి ఎంఆర్ఓ దాని మీద ఎటువంటి ఇది తీసుకోలేదు.